చర్లపల్లి జైలుకి, చంచలగూడ జైలుకి, రాజమండ్రి ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేస్తారు. కానీ జగన్ అభిమానులు చెప్తున్నారు వచ్చేది మేమే రప్ప రప్ప నరుకుతామంటారు. మీరు చూసే ఉంటారు. ఎవరిని నరికేది? రప్ప రప్ప నరికినది రోడ్డు మీద గొడ్డలు ఇప్పించి నరిపించారు. ఆ మాత్రం తెలియలేదా? ఇంకోసారి రప్ప రప్ప అని చెప్పేసి సినిమా డైలాగ్ చెప్పారు అనుకో, నీట్ గా రెండోసారి సినిమా తీస్తాం. ఏంటి జైలు 7 ఊసలు అని చెప్పేసి, గంజాయి బ్యాచ్ అని చెప్పేసి ప్రతిదీ కూడా ఈ రోజు ఎక్కడ చూసినా ఏ గంజాయి దొరికినా దానిలో వైఎస్ఆర్సీపీ వాళ్ళ పాత్ర ఉంది. వాళ్ళే ఉన్నారు. ఒకరికి సభ్యత ఉండదు, సంస్కారం ఉండదు. ఏమేమి మాట్లాడతారో వాళ్ళకి అర్థం కాదు. ఏదో మాట్లాడతాం అన్న ఫీలింగ్ లో మాట్లాడుతూ ఉన్నారు. అరే అభివృద్ధి చూడండియా, కంపెనీలు వస్తా ఉన్నాయి, హాస్పిటల్ డెవలప్మెంట్లు అవుతా ఉన్నాయి, ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈ రోజు సెట్ చేసాడు మన నారా లోకేష్ అన్న. ఎక్కడ ఒక రహదారులు అయితే గానీ, అప్పట్లో గుంతలు ఉంటాయి చూడు, గుంతల దగ్గర చేపలు పట్టేవాళ్ళు. ఈ రోజు గుంతలు ఎక్కడ ఉన్నాయ్యా? మొత్తం నీట్ గా పర్ఫెక్ట్ రోడ్డు ఉంది. చివరిగా సార్ ఒక్క మాటలో ముఖ్యమంత్రి గారి గురించి, చంద్రబాబు గారి గురించి. చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే నేను ఒక్కడనే మాట సరిపోదు. ఆయన కోసం చెప్పాలంటే జన్మలో కూడా చెప్పడానికి ఆయన అభివృద్ధి ఒకటే నిదర్శనం, ఇంకోటి ఏమి కాదు. 35 వయసులో కూడా ఆయన పరిగెడుతూనే ఉన్నారు. ఆయన నిజంగా చెప్తానంట, ఈ రోజు మాకు 30 సంవత్సరాలు వచ్చి మేమేం సరిగ్గా నల్లపోతాం. 70 సంవత్సరాలలో రాష్ట్రాన్ని పరుగులు పెట్టించే అధికారులందరికీ చుక్కలు చూపించి పని చేయంత్రానంటే దట్ ఈస్ కాల్డ్ as visionary. అంతే, దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ visionary and development. The one and only CBN sir, Chandrababu Naidu sir, thank you CM sir, thank you for giving this the great opportunity to discuss with you and talk about. ప్రత్యర్థులు అనే మాటలే అవి, ప్రత్యర్థుల గురించి వచ్చే మాటలే అవి. ఆ మాటల్లో ఎంతవరకు నిజం ఉంది ఆయన అనే మాటల్లో? అంటే వాళ్ళకు ఆ మాటలు అనకపోతే ఆ గ్రిప్ రాదు. ఓకే, ఆ గ్రిప్ కోసమే ఏదో ఒకటి ఏలో వంక పెట్టని నిన్నపోస రాదు కదా, అది మెయిన్. అంటే బాబాయ్ పదే చెప్పేది ఈసారి నేనే ముఖ్యమంత్రి 2029లో అంటున్నారు జగన్ గారు. అది వారి యొక్క శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటది. అంటే జగన్ మరలా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా? సూటి ప్రశ్న అన్నది. జగన్ మరలా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా అంటే వాళ్ళు ప్రజల్లోకి చేస్తే కదా ముందు వస్తా అంటున్నారు. ఆయన వచ్చే ఏడాది తర్వాత అప్పటికప్పుడు వచ్చేదానికి ముందు వచ్చి చేసేదానికి చాలా డిఫరెన్స్. పాదయాత్రకు వస్తారంట, మళ్ళీ పాదయాత్ర మొదలు పెడతా అంటున్నారు. అప్పటికప్పుడు వచ్చి ఏదైనా కానీ అప్పటికప్పుడు చేసేది, ముందుగానే సిద్ధం చేసుకుని అన్ని సిద్ధం చేసి పెట్టుకుంటే అది